పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అను విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న వీధి నాటకాలను ప్రజలను మభ్యపెట్టేటటువంటి తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చిన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు విశ్వనాథ నాయక్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో పీపీపీ మెడికల్ కాలేజీలను నిర్మించి పేద విద్యార్థులకు విద్యలో అవకాశాలు పెంచే దిశలో అడుగులు వేస్తూ ఉంటే దానిని జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ఢిల్లీలో పీపీపీకి ఆమోదం ఇస్తూ గల్లీలో కోటి సంతకాల పేరుతో వీధి నాటకాలు ఆడుతోందని రాయచోటి నియోజకవర్గంలోని సంతకాల సేకరణ చిత్తశుద్ధి ఉంటే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి అంశం పైన బొగ్గోలు పెడుతున్నది. ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశం 2020లోనే భారత పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశంలో దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆనాడు పార్లమెంటులో ఓ బిల్లు ఆమోదం కావడం జరిగింది. ఆ క్రమంలో మన రాష్ట్రానికి కూడా 17 మెడికల్ కళాశాలను కేటాయిస్తూ 8,500 కోట్ల రూపాయల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అయితే అప్పుడు పార్లమెంటు స్టీరింగ్ కమిటీలో దేశవ్యాప్తంగా 11 పార్టీలు ఉంటే 11 పార్టీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంటు మెంబర్ గురుమూర్తి గారు ఆ పార్లమెంట్ స్టీరింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్. ఆనాడు పీపీపీ విధానం ఈ దేశంలోనే చాలా గొప్పది, పీపీపీ విధానంతోనే ఈ దేశంలో నిరుద్యోగంతో కానీ అటు విద్యార్థులతో కానీ మెడికల్ కళాశాల కానీ మెరుగైనటువంటి వైద్యాన్ని కానీ అందించేటువంటి నిజమైనటువంటి ప్రక్రియ పీపీపీ. ఈ పీపీపీని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆమోదిస్తున్నాం, స్వాగతిస్తున్నామని చెప్పిన మాట వాస్తవం అవునా కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేటాయించినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో ఆనాడు గల్లీలో మాత్రం పీపీపీ విధానాన్ని మేము సమర్థిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం అన్నారు. ఈనాడు గల్లీలోకి వచ్చేటప్పటికీ కోటి సంతకాల సేకరణ పేరుతోటి ఎటు చూసినా రాష్ట్రంలో కోటి సంతకాలు అని పెట్టారు. నిజంగా రాష్ట్రమంతా పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో అంటే దాదాపు 175 ఇంటూ మినిమం 59,000 కానీ 60,000 రేస్ చేసుకుంటే 60,000 ప్రకారం 1 కోటి సంతకాలు కావాలి. రాయచోటి నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించి ఈరోజు నడిబొడ్డులో ఉండేటువంటి విజయవాడకు తరలించడం జరిగిందా? ఇది వాస్తవమా? వాస్తవమైతే మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు మీరు ఏ గ్రామాల వారిగా, బూతుల వారిగా, ప్రాంతాల వారిగా, మండలాల వారిగా ఆ లిస్టును బహిరంగం చేయండి ప్రజలకు. ఈరోజు అనవసరంగా రాద్ధాంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతోటి గ్రామాలలో వీధి నాటకాలు ఆడడానికి కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మెడికల్ చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దుర్భిక్షంగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన మైనారిటీ పీడిత బిడ్డల యోగక్షేమాల కోసం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చేసి ఆసుపత్రులు కూడా కేటాయించడం జరుగుతున్నది. దీన్ని ఈనాడు వ్యతిరేకిస్తున్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆనాడు స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి గురుమూర్తి గారు చెప్పినారు. ఇప్పుడు అదే మాటను మళ్ళీ వెనక్కి తీసుకొని మేమేమాత్రం దానికి చెప్పలేదు, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపండి. ఈరోజు జీవో నెంబర్ తీసుకోండి. ప్రతి జీవోలో కూడా మీరు ఇచ్చినటువంటి స్టీరింగ్ కమిటీలో మీరు ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒకసారి అధ్యయనం చేసుకోవాలి. ఇది ఇటు పక్కన పోతే ఏంది పీపీపీ విధానం వస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారు అని అసత్యాలు మాట్లాడుతున్నారు. పీపీపీ విధానం ద్వారా ఈ రాష్ట్రంలో అమలైతే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అంటే ఇది 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 కేవలం మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతారు. ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వం పర్యవేక్షణలో, ప్రభుత్వం ఆధీనంలో జరిగేటువంటి ఇది ఒక సంస్థ. ఈ సంస్థను ఈనాడు ఇష్టానుసారంగా రాజకీయం చేసుకొని మాట్లాడడానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆనాడు 17 మెడికల్ కళాశాలలు నిధులు మంజూరు చేస్తే కేవలం 4-5 కళాశాలలు మాత్రమే ప్రారంభమైనవి. మీ ప్రభుత్వంలోనే కదా 8,500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే 4-5 కళాశాలలు ఏర్పాటు చేసినారు. 17 కళాశాలకు ఒకటేసారి టెండర్లు పిలిచినారు. 17 కళాశాలకు టెండర్లు పిలిచిన తర్వాత అందరూ ఒకటేసారి భూమి పూజ చేశారు. మరి ఎందుకు 3-4 కళాశాలకే పరిమితం అయ్యాయి? మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు టెండర్లు కాల్ఫాట్ చేసుకున్నారు. అధిక మోతాదులో 600 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కళాశాలకు టెండర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మీకు ఆ ముడుపులు చెల్లించలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు. ఈరోజు ప్లాట్ఫామ్ పద్ధతిలోని ఫిల్లర్స్తోనే ఈరోజు